వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం డే 1 హర్యానాలో అయితే ఉన్నాం. హర్యానాలో మొదటి రోజు ఇది. మనం అయితే ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు ఎలా గేదెల్ని ఆవులని ఇంత లో టెంపరేచర్లో కూడా అలానే పాలు తీస్తారని మనం ఈ విషయం మీద తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చలికాలం. ఇది చలికాలంలో హైదరాబాద్ అయినా సరే ఏ రాష్ట్రం అయినా సరే పాలైతే తగ్గుతాయి. ఆ టైంలో వీళ్ళు ఎలాంటి దానాలు ఇచ్చి ఆ పాలను తగ్గకుండా కాపాడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏ దానాలు వాడతారు ఏందో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే దేశీ బ్రీడ్స్ కూడా ఉన్నాయి ఆవులు. ఓకే, ఇది హర్యానా బ్రీడ్ అంట. ఇది మన ఒంగోలు టైప్ లోనే ఉంది. హర్యానా బ్రీడ్ ఇది ఆవు. వీళ్ళ దగ్గర అయితే ఒక 2 గేదెలు కూడా ఉన్నాయి, ముర్రాకు సంబంధించిన గేదెలు. ఇవి మార్నింగ్ టైం కాబట్టి ఇప్పుడు క్లీనింగ్ కాలేదు. ఇంకోటి వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి ఇంకా క్లీన్ చేయలేరు అంటున్నారు. అదే మార్నింగ్ టైమే తీసిన వీడియో అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది హర్యానా ముర్రా. మనం వచ్చేసి సోనిపత్ డిస్టిక్ దమ్ఖేర్ విలేజ్ లో ఉన్నాం, హర్యానా. హర్యానా స్టేట్ సోనిపత్ డిస్టిక్ లో దమ్ఖేర్ అని విలేజ్ లో ఉన్నాం. ఓకే, ఒకసారి లోపల చూద్దాం. ఇదైతే మన సైడ్ అయితే ఏంటంటే ఒక డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏంటంటే అది రోజంతా ఒకటే దగ్గర నిలబడాలి అదే షెడ్ లో. వాళ్ళు ఏం లేదు, నైట్ టైం లోపల ఉంటాయి, డే టైం మాత్రం ఇక్కడ ఉంటాయి. ఒక మధ్యాహ్నం వరకు ఒకసారి మార్నింగ్ మేత లోపల వేసేసి తినేసిన తర్వాత నీళ్ళు ఆపేసిన తర్వాత ఇక్కడ తెచ్చి కట్టేస్తారు. ఇక్కడ ఇలా కట్టేయడం వల్ల ఏంటంటే గిట్కలు నొప్పి అయితే అవి అంతా కోలుకుంటాయి. ఇంకోటి ఫ్రీగా మట్టిలో ఉంటాయి కాబట్టి ఫ్రీనెస్ ఉంటాయి. మట్టికి అలవాటు పడి ఉంటాయి గేదెలు కాబట్టి ఫ్రీగా తిరుగుతుంటాయి. ఇక్కడ చూసినట్టయితే మజార్ బాయ్ ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ తెలుసుకుందాం, ఆయనతో తెలుసుకుందాం ఇక్కడ ఏం మేతలు దానాలు ఏమున్నాయి ఇక్కడ. సార్ అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. చెప్పండి సార్, హర్యానాలో ఎలా ఉంటది, దానాలు ఎలా వాడతారు? హర్యానా కూడా సేమ్ వాడతారు. మనం తెలంగాణలో అయితే కందిపొట్టు వాడుతున్నాం కాదు, వాళ్ళు చనాది వాడతారు. ఇది చనాది. ఓకే, ఇంకా ఏముంటాయి అంటే వాళ్ళ దగ్గర ఆల్ మిక్స్ దానా ఉంటాయి. దీంట్లో మొక్క కూడా ఉంటాయి, వేరే పప్పు జాతి మొత్తం మిక్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, ఇంకా గోధుమల పొట్టు, వీళ్ళు గోధుమలకే మిల్లో వేసి చేసుకుంటారు. ఓకే, వీళ్ళే గ్రైండ్ చేస్తారు. వీరే గ్రైండ్ చేసుకుంటారు. ఇంకా పత్తి చెక్క వాడతారు. ఇక్కడ దానా అయితే ఇదైతే కంపల్సరీ దానాలు ఉన్నాయి. వీళ్ళు కొంచెం వెరైటీ ఎక్కువ వాడుకుంటారు. చనాది వేసుకున్న తర్వాత అది ఆల్ వీక్స్ లో మక్క వేరే వేరేది మొత్తం ఉంటాయి. గోధుమలకి కూడా అంటే ప్యూర్ తీసుకుంటారు. మన దగ్గర ఓన్లీ పొట్టు తీసుకుంటున్నారు. మన దగ్గర ఏమంటే గోధుమలు మనకు యూజ్ చేస్తాం, పైనది ఏమున్నది అది వేస్ట్ ఉంటాయి కాదు, ఆ వేస్ట్ మనకు దొరుకుతాయి. కానీ ఇక్కడైతే ప్యూర్ ఫామ్ లో వాళ్ళు చేసుకుంటారు. పంటలు ఎక్కువ కాదు. ఇప్పుడు చలికాలం మొత్తం హర్యానా చూసుకుంటే ఇదే గోధుమల పంటలు వేస్తూనే ఉన్నారు. దాని ముందుగా అయితే మన దగ్గర అయితే మనం జొన్న సొప్ప కొట్టి ప్రిఫర్ చేస్తున్నాం. ఇక్కడైతే గోధుమలది ఉంటాయి గడ్డి, అది కుట్టి వాడతారు. సో ఇదే దానా ఉంటాయి అండి. మంచిగా వాడతారు, మంచిగా తినిపిస్తారు, మంచిగా జాగ్రత్తలు చూసుకుంటారు. మనకి వీళ్ళకి ఏం పెద్ద డిఫరెంట్ ఏం లేదు సార్. డెఫినెట్ ఏం లేదు. కొద్దిగా 2 రకాల మనం వాడేది మనం చెప్పేది దానికి ఏం డిఫరెన్స్ లేదు. నిజం చెప్పాలి అంటే మనం ఏం చెప్తున్నాం, ఏం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, అక్కడ అందరికీ ఏం సలహాలు ఇస్తున్నాం, దాని ప్రకారమే ఉంటాయి. మన దగ్గర కూడా కొంచెం ఆదిలాబాద్ అది వెళ్తే చనది దొరుకుతాయి. ఇక్కడ హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది, రేట్ డిఫరెన్స్ వస్తుంది. రేట్ డిఫరెన్స్ అంటే నాకు ఏమనిపిస్తాయి అంటే దీని బదులు మనం కందిపొట్టు తినిపిస్తే ఇంకా పాలు ఎక్కువ వస్తాయి. నా ప్రాక్టికల్ నేను సోషల్ లైఫ్ ఇది ఓన్లీ పొట్టుగా వస్తుంది. ఇది పైనదే, ఇది కవర్ పైనదే ఉన్నది. చనది కవర్ ఉన్నది కాదు, అదే పైనది ఉన్నది. ఇది కొంచెం వాడతారు. మళ్ళీ దానికి వాళ్ళకు ఉన్నారు కాదు ఆల్ మిక్స్ పప్పులు, అది వాడుకుంటారు. బర్రెకు ఎంత మంచి ఆహారం దొరికేది మనం ఫీడ్ ఇస్తేనే బర్రెలు పాలు ఇస్తాయి.
బర్రెలు ఎండిపోయినాక విషయం వేరేది, కానీ బర్రె మనం పచ్చి తీసుకొచ్చినప్పుడు సరిగా తినిపితేనే దానికి లాభం ఉన్నది, పాలు కూడా దిగుబడి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నైట్ అయితే మనం తీయలేదు, నేను మీకు కూడా చెప్పినా, కానీ అప్పుడు చలి ఎక్కువ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు సెటప్ కూడా చూసుకుంటే చలికాలం చూడండి, ఇప్పుడు బర్రెలు కట్టేది లోపల ఉన్నది. ఓకే, మనం గొడవ చూస్తే ఎక్కడి నుంచి కూడా గాడి రావడానికి వీలు లేదు. ఓకే, ఇది షటర్ చూస్తున్నావు కదా, నైట్ అయితే ఇది బంద్ చేస్తారు, ఇది కూడా షటర్ వేసినాక ఇక్కడ మొత్తం కవర్ చేసి ఉన్నారు. సో లోపల ఎక్కడి నుంచి గాలి రాదు, ఎందుకంటే చల్లీలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మనం పొద్దుగా నిన్న నూనె వచ్చిన ఉన్నాం, చల్లి మనకు చూసుకుంటే ఇక్కడ ఇంకా చల్లి స్టార్ట్ కాలేదు, కానీ టెంపరేచర్ అయితే 14-15 degrees ఉన్నాయి. నార్మల్ డైలీ కూడా చూసుకుంటే ఎట్లా ఉన్నది. ఇప్పుడు మనం చేతికు నీళ్ళు కూడా పట్టలేం, ఫ్రిడ్జ్ లాగా ఉన్నది. అవును సార్, చూసినావు కదా నువ్వు కూడా. ఇప్పుడు స్నానం చేయాలి అంటే అది వేడిగా చేస్తున్నాం, ఏమైతే ఏం లేదు తెలియదు. ఓల్డ్ స్టైల్లో నీళ్ళు వేడిగా అవుతుంది. హర్యానా స్టైల్ ఇది. ఇది పాతకాలంలో మన కూడా మనం 30-40 years చూసుకుంటే ఇట్లానే ఉండేది. 50 years మొత్తం పాతది చూసుకుంటే నీళ్ళు ఇది పెట్టినారు, స్లో 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 వేడిగా అయి వస్తున్నాయి. సో ఇట్లానే అప్డేట్ ఇక్కడ వెళ్తాం, ఎక్కడెక్కడ ఏమేమి మనకు కనిపిస్తాయి మొత్తం మనం డెఫినెట్ గా వేస్తాం. ఇప్పుడు చూడండి, రాత్రి లోపల కట్టే ఉన్నారు, చలి ఉన్నది అని అవి ఎండకు బయటికి కట్టారు. సన్ వచ్చింది, అది సన్ వాళ్ళు దొరకాలి అని, వేడిగా ఉండాలి అని బయటికి కట్టేసి ఉన్నారు. సో ఇట్లాంటి వీడియోస్ ఎక్కడెక్కడ ఏమేమి దానాలు వాడుతున్నారు, మైతా వాడుతున్నారు డెఫినెట్ గా మీకు చూపిస్తాం సార్. ఇంకోటి, ఇక్కడ ప్రతి ఇంటికి కావైనా గేదె కంపల్సరీ ఉంటుందా సార్? ఇక్కడ 100% ఉంటాయి తమ్ముడు. మన దగ్గర అంటే కొద్ది చాలా మంది తక్కువ పెడతారు, తక్కువ అంటే చాలా మంది. ఇక్కడ ఎందుకు అలా? ప్రతి వాళ్ళకు లాభం దాంట్లో నుంచి కాదు, ఒక రైతుకు ఇప్పుడు దానికి పుట్టే పిల్లలు బయటికి కట్టే ఉంటాయి చూస్తున్నావు. అది పెద్దగా అయితే ఆయనకు 1,50,000 దొరుకుతాయి కదా, 1,50,000 2 లక్షల దాకా వాళ్ళకు దొరుకుతాయి. అది పెద్దగా చేసుకొని కట్టించి అన్ని దేశీ బ్రీడ్స్. అవును. సో హర్యానా విషయం అయితే ఇదే అండి, వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో మన దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు చలికాలం కూడా మనం చూసుకుంటే మన రైతులు ఇట్లా లోపల మొత్తం ఇవన్నీ సెక్యూర్ గా చేసుకుంటే, సెక్యూర్ చేసుకుని పెట్టుకుంటే బాగా ఉంటాయి. సెక్యూర్ చేయలేకుంటే చల్లికి పాలు తగ్గిపోతాయి. ఇంకా ఏమైతే అంటే పాలు పిండినప్పుడు ఈ ఎక్కువ చల్లికి బురుగు రాదు. బురుగు రాలేకుంటే ఏమైతే అంటే పాల్లో ఏం ఫ్యాట్ ఉన్నది అది తగ్గిపోతుంది. లేదు, చిన్న చిన్నగా పైన వచ్చేస్తాయి పాల మీద, బొరుగులారు కానీ అది వచ్చేస్తాయి. సో మీరు కేంద్రంలో పోయి వేసుకుంటే అది ఫ్యాట్ మొత్తం పైన వచ్చేసింది, బాల్ 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 లాగా అయిపోయింది. సో ఫ్యాట్ రాదు. కొంచెం వేడిగా పెట్టుకోవాలి, వేడిగా పెట్టుకుంటే బాగా ఉంటాయి. వీళ్ళు బెల్లం కూడా ఇస్తారు, ఆలు నూనెలు కూడా ఇస్తారు ఈవినింగ్ టైంలో. అయితే ఇక్కడే బాటిల్ ఉన్నది, రాత్రి చూసినా ఉన్నది లేదు తెలియదు. చూడు బయటి టెంపరేచర్ కి లోపల టెంపరేచర్ కి ఎంత చేంజెస్, ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఇక్కడనే ఇది చూడు ఆవులు నూనె, ఇది దానా నానినప్పుడు ఏం చేస్తారంటే ఆ బాటిల్ నుంచి దాంట్లో ఆవుల నూనె వేసుకుంటారు. నూనె బెల్లం ఇక్కడ కామన్ కదా సార్? కామన్ కామన్ కామన్. అవును, బర్రె ఈనిన తర్వాత మొత్తం కడుపు గర్భాశయంచి క్లీన్ అయ్యాలి అంటే బెల్లం కంపల్సరీగా వేయాలి, ఆవుల నూనె కూడా వేయాలి. ప్రతి బర్రెకి డైలీ అగర్ ఆవుల నూనె వేస్తే నీకు కాల్షియం అవసరం లేదు, మినరల్ మిక్చర్ అవసరమే లేదు. న్యాచురల్ రెమెడీస్ దానికి దొరుకుతాయి వాళ్ళకి. కింద కూడా కొంచెం ఇది వేసుకుంటారు, గుద్మాల పొట్టు వేసేస్తారు కొనుక్కున్నప్పుడు. ఎవ్రీ సైడ్ మనం చూసుకుంటే డిజైన్స్ వేరేది కట్టేయడానికి. ఇక్కడ చూడండి, ఒక బర్రెకి దానికి దూడకి ఇక్కడ ఇది పైన ఉన్నది మనం కింద పెడతాం. కొంతమంది గుజరాత్ వెళ్ళిపోతే ఇక్కడ వేస్తారు ఇది కట్టడానికి.
సో వేరే వేరే దగ్గర వేరే వేరే సైట్స్ మనం వెళ్తే మనకు వేరే 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 రకాలు దొరుకుతాయి షెడ్ లో. డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ షేడ్స్ దొరుకుతాయి, దానా మాత్రం అదే. దానా మాత్రం అదే కంపల్సరీ. దానా అయితే కంపల్సరీ. ఏది మంచిగా ఉన్నది అది వేస్తేనే బాగా ఉంటాయి. ఇంకా సెల్లర్స్ ఇంకా మేతలు దానాలు కాల్షియం అది ఇది వాడతారు మనకు పాలు చూపించడానికి. ఇక్కడైతే పాలు చూస్తున్నాం కాదు, చూపిస్తారు కాదు, అదే వాడతారు ఎక్కువ. సో ఈ రోజు అయితే కొంచెం ఫంక్షన్ లో ఉన్నాం, కొంచెం ఫంక్షన్ వీడియోస్ కూడా వేస్తాం. ఇంకా రేపు నుంచి మనం డైరెక్ట్ లైవ్ పర్చేసింగ్ అది ఇది వీడియోస్ వేస్తే ఉంటాం. ఓకే, స్నానం చేయడానికి ట్రై చేస్తాం ఎట్లా ఉంటాయి.